మీకోసమనే ఇప్పుడు గ్రైండర్లో చింతకాయలు వేస్తున్నా. ఇంకా కొద్దిసేపట్లో మీకు కావాల్సిన చింతకారం రెడీ అయిపోతుంది. మా ఊర్లో ఉన్న లక్ష్మణ్ సౌకర్య అంగిట్లా కేజీ 30 రూపాయలు మాత్రమే, 10 కేజీలు వచ్చేసి 300. ఇప్పుడు మీలో ఈ చింతకారం గెలుచుకునే లక్కీ పర్సన్ ఎవరో తెలుసుకుందాం. ఇప్పుడు మనం రుచికరమైన చింతకారం ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. మీకు నేను మాట ఇచ్చిన చింతకారం రెడీ అవుతుంది. ఫస్ట్ శనగలు వేపుకున్నలా, కొన్ని పచ్చిమిరపకాయలు వేపుకున్నలా. బకెట్లో ఉన్న లేదా మీ డబ్బాలో ఉన్న చింతకారం తీసుకొని మిక్సర్లో వేసుకోవాలి. కొంత చింతకారంలోకి కొన్ని మిరపకాయలు తీసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి బాగా. రుచికరమైన చింతకారం రెడీ అయింది. ఉడుకు పూలు వేసుకొని తినడమే. ఇక్కడ రెడీ అయి ఉన్న చింతకారం మనం గ్రైండర్లో నూరుకొని వచ్చిన చింతకారం, దాంట్లోకి కొన్ని పచ్చిమిరపకాయలు వేసి చేసింది. ఇది కనీసం ఒక వారం దాకా మనం తినొచ్చు. ఇప్పుడు మన వీడియోకి ఎవరెవరు కామెంట్ పెట్టారు, ఎక్కడి నుంచి పెట్టారు అన్నది, వాళ్ళు ఎంత నెంబర్ పెట్టారో ఆ నెంబరు, అలాగే ఎవరు పెట్టారన్న పేరు ఈ చిట్టీలో రాస్తానన్నమాట. రాసి ఒక్కొక్క చిట్టీనే మనం ఫోల్డ్ చేసి పెట్టేద్దాం. ఎందుకంటే ఇప్పుడు అందరు కొంతమంది 2 3 4 5 మంది 7 అని పెట్టినారు, ఒక 2 3 100 పెట్టినారు, 4 5 మంది 1 1 పెట్టినారు. ఇప్పుడు ఏంటంటే 1 అని రాశాను అనుకోండి, ఎవరికంటే ఇస్తావు, ఫస్ట్ ఎవరు కామెంట్ పెట్టింటారో వాళ్ళకే ఇస్తాను నేను అంటే, అది ఇప్పుడు సెకండ్ రాసిన వాళ్ళకి వాళ్ళు ఫీల్ అవుతారు, నాకు వస్తుందనేగా నేను 1 అని పెట్టాను, ఫస్ట్ రాసిన వాళ్ళకంటే నేను గమ్మున ఉండేవాడిని కదా, మీకు కామెంటే పెట్టేవాడిని కదా అంటారు. కాబట్టి ఇప్పుడు ఏం చేద్దామంటే ఎవరి పేరు వాళ్ళ నెంబరు వాళ్ళ పేరు 2 రాసేద్దాం. ఛానల్ పైన ఏముందో అది 2 రాసేద్దాం దీనిపైన. అప్పుడు 1 10 ఉన్నా కూడా మనకు ఎవరి ఛానల్ తరపు నుంచి తీస్తామో, ఇప్పుడు తీస్తాం కదా, వాళ్ళ ఛానల్ పేరు ఉంటుంది. అప్పుడు మనకు తెలిసిపోతుంది ఇది ఎవరి 1కి తగిలింది అని, ఎవరికి అదృష్టం ఉంది చింతకారం అనేసి. ఇప్పుడైతే ఒక్కొక్కరి పేర్లు అందరూ రాద్దాం. పక్కల స్క్రీన్ రికార్డు మీకు కనిపిస్తుంది కదా, ఇది ఈ వీడియో. ఇవి మా చెట్టుకు కాసిన చింతకాయలు. మీరు ఏం లేదు, ఈ క్షణం విజయ్తో ఈ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని 1 నుంచి 100 లోపల ఏదో ఒక నెంబర్, మీకు ఇష్టమైన నెంబర్ని కమెంట్ చేయండి. ఏ నెంబర్ అయితే నేను లక్కీ డ్రాలో తీస్తానో వాళ్ళకు ఈ డబ్బా నిండా చింతకారం పెట్టిస్తా. చింతకారం రెడీ అయిన 3 డేస్కి చిట్టి ఓపెన్ చేస్తా. ₹1 నేను అన్నట్టుగానే ఖచ్చితంగా చింతకారం పెట్టిస్తా. ఇప్పుడు ఏం చేద్దామంటే సౌండ్ అంతా తగ్గించి మనం కామెంట్స్ ఆన్ చేద్దాం. కామెంట్స్లో ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు ఫస్ట్ పేరు ఉంది కదా, ఫస్ట్ పేరు ఏంటంటే జీ భాగ్యమ్మ అని ఉంది. జీ భాగ్యమ్మ వీళ్ళ నెంబర్ వచ్చేసి 9. ఇక దీన్ని ఫోల్డ్ చేసి మనం సైడ్కి పెట్టేద్దాం. ఇట్లాగే అందరి పేర్లు రాసేస్తా. అది ఎవరికి చింతకారం అదృష్టం ఉందో ఎవరికి తెలుసు. ఎందుకంటే నేను నెక్స్ట్ టైం ఇంకేదైనా మీకు ఆఫర్లో పెట్టినప్పుడు మీకు కూడా తెలవాలి కదా, నేను నిజంగానే చేస్తున్నాను. అదేమో అంటారు కదా, నాకు పెద్దగా చెప్పడానికి వస్తలేదు. ఓకే, నిజాయితీగా చేస్తున్నాను అని అంతే. చూసినారు కదా, జీ భాగ్యమ్మ. మోనికా వేముల గారు మీరు అడ్రస్ పెట్టినారు, నెంబర్ పెట్టలేదు సార్, ఏమనుకోకండి. ఇక వీళ్ళు నేను నెంబర్ పెట్టమన్నాను, అడ్రస్ కాదు. నెంబర్ పెట్టిన తర్వాత నేను కూపన్ మీకు తగిలితే మీ నెంబర్కి, అప్పుడు నేను అడ్రస్ అడిగితే మీరు చెప్తే అప్పుడు అక్కడికి చేరుతుంది అనమాట చింతకారం. అది మ్యాటర్. సుహానాస్ వరల్డ్ వీళ్ళు ఎంత పెట్టినారంటే 28, టోకన్ నెంబర్ 28. శామ్వెల్ నెంబర్ 9. సతీష్ దండు వీళ్ళది వచ్చేసి 18. ఏరుపిల్లి దాన వీళ్ళు 100 పెట్టేసినారు నెంబర్. అయితే ఏరుపిల్లి దాన అనే ఒక ఛానల్, వీళ్ళు 100 నెంబర్ పెట్టేసినారు. మరి చూద్దాం ఎవరి కోసం వస్తుందో చింతకాయ అనేది. అలాగే ఈ వీడియో మీరు చూస్తున్నారు కదా, మీ ఎన్ని సెకండ్లకు, ఎన్ని నిమిషాల తర్వాత ఎన్ని సెకండ్లకు మీ పేరు రాశాను, మీ పేరు చెప్పాను అన్నది కింద అలాగే ఈ వీడియోకి కామెంట్ చేసి వెళ్ళండి. అలాగే వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి ఈ వీడియోని. ఓకే, పొలి వెంకట లక్ష్మి గారు చూసుకోండి, మీ పేరు మీద టోకెన్ రాసేసిన. పతన్ మామాజాన్ వీళ్ళ నెంబర్ వచ్చేసి 3.
వైదేశి సోమరాజు అనుకుంటా. నాకు పెద్దగా ఇంగ్లీష్ రాదు. మీ పేర్లు ఎవరివైనా తప్పు చెప్పింటే నన్ను మన్నించగలరని అనుకుంటున్నాను. దయచేసి మన్నించండి పేర్లు నేను అక్షరాలు తప్పు పలికినట్టయితే, ఎందుకంటే మనకు పెద్దగా ఇంగ్లీష్ రాదు. ఇంకొకటి దీంట్లో మనం జీమెయిల్లో ఏమో ఇస్తాం, అది ఏమో తీసుకుంటుంది. మనం ఏం చేయనికి రాదు దానికి. సోమరాజు అన్న, మీ పేరు మీద టోకెన్ రెడీ అయింది 45. రాజేశ్వరి గారు అక్క, మీకు నమస్కారం. మీ నెంబర్ వచ్చేసి 7 టోకెన్ మీరే రాసి పెట్టారు నెంబరు. మళ్ళీ మీకు తగులుతుందో ఎవరికి తగులుతుందో మనకు తెలియదు, చెప్పడం కుదరదు. కాబట్టి మనం చిట్టీలు రాసేసి వేసేయడమే. ఎవరికి తగులుతుందో అది దేవునికి ఎరక మీకే ఎరక అన్నట్టు. గంగ, బా సింపుల్గా ఉంది నాయన పేరు. గిట్లా ఉంటే రప్పును రాయొచ్చు. గంగ గారు మీకు 12 టోకెన్, మీరు పెట్టిన నెంబర్ రాసేసిన టోకెన్. నెక్స్ట్ వచ్చేసి రవి, బా సింపుల్గా ఉంది అబ్బా పేరా. రే దేంద్ర ఇద్యా, ఇంగ్లీష్ రాయడానికి ఇంత ఈజీగా ఉందిరా పేరా. రే చిన్న కథ కాదురా ఇద్యా. రే 23 పెట్టినాడు అన్న. నాకు కళ్ళు ఫోకస్ ఎక్కువ కొట్టడం వల్ల 2 లైట్లు వేసుకున్నా నా ఫేస్కి ఇప్పుడు. కాబట్టి నాకు కొంచెం బ్లర్ కళ్ళు కొడుతుంది, రాయనికి చూసి రాయడానికి అవ్వట్లేదు. కానీ రాస్తా. 23 రవి అన్న, 23 నీ టోకెన్ నెంబర్ 23. ఈరన్న గారు 91. విష్ణన్న, నీ పేరు మీద టోకెన్ రాసేసిన. వీడియో అక్కడికి ఆపేసి ఒక 2 గంటల నుంచి చిట్టీలన్నీ చింపుకొని 1:30 అయింటుంది. ఇంకా అన్ని పేర్లు రాసి ఒకేసారి పెట్టుకున్నా. ఇప్పుడు స్క్రీన్ రికార్డ్ పక్కన కనిపిస్తుంది కదా, దాంట్లో పోతూనే నెంబర్లు పోతూ ఉంటాయి. ఎందుకంటే స్క్రీన్ రికార్డ్ పెట్టుకొని దాన్ని చూసుకొని పేర్లు అయితే అన్నీ రాసేసిన. ఇప్పటి వరకు టైం అయితే 5:30కి అయితే చిట్టీలు రాయడం అయిపోయింది. టైం వచ్చేసి ఇప్పుడు 5:30, సాయంత్రం 5:30 టైం. జనవరి 14 డేటు. జనవరి 14 5:30కి చిట్టీలు రాయడం అయిపోయింది. దానిపైన వచ్చిన కామెంట్స్కి కారం దొరకదు, ఏమనుకోకండి. మీరు కొంచెం తొందరగా పెట్టింటే బాగుంటుండే. సారీ. శబరి శైఖం, చరణ్ తేజ సేవకుల 14. హేమల్ పిల్లి, మీ టోకెన్ నెంబర్ 3. డింపల్ స్ఫూర్తి, మీ టోకెన్ నెంబర్ 31. కాశీ, మీ టోకెన్ నెంబర్ 11. హరే కృష్ణ రత్నమల్ల, మీ టోకెన్ నెంబర్ 19. మాలతి, మీ టోకెన్ నెంబర్ 17. జి లక్ష్మీ రాజేశ్వరి షమీం, మీ టోకెన్ నెంబర్ 99. అక్కి మదిపత్, మీ టోకెన్ నెంబర్ 5. DRSH ఎస్ అనురాధ. రామ్ చరణ్, మీ టోకెన్ నెంబర్ వచ్చేసి 66. తలారి కృష్ణ, మీ టోకెన్ నెంబర్ వచ్చేసి 26. రామకోటేశ్వరరావు, మీ టోకెన్ నెంబర్ వచ్చేసి 20. డాడ్సన్ కార్తిక్. గౌతమ్ వాయల, మీ టోకెన్ నెంబర్ వచ్చేసి 21. శేఖర్ సింగం, సంగని కార్తిక్. దివ్య జ్యోతి, మీ టోకెన్ నెంబర్ వచ్చేసి 3. ఫుల్లో జోయ్, మీ టోకెన్ నెంబర్ వచ్చేసి 18. కౌసల్య, మీ లక్కీ నెంబర్ వచ్చేసి టోకెన్ నెంబర్ 10. సుంక పవన్, మజీ పాపారా, గీతరామయ్య. విలేజ్ గ్యాంగ్, రాజాసాబ్ ప్రభాస్, బగేల్ హర్షిత. బోయ శివరాం, మహి కిసాని. రాధా శిరీష. టి రాజేష్, వై పులకర్ణ, మహి కిసాని. గొడ్డల సుంద్రయ్య, పసుపూల గూరప్ప. నాగమణి, సుమ. పూసలపట్టి రమేష్. సంగీత రాయ్. తాటి కింది తులసి. లక్ష్మీ పి, మీటో. జ్యోతి అరిలే. ఏ వెంకటాచారి. శోభారాణి. మాధవి తలపక. శాంటే కోవాలి. చుక్క లాస్య. లల్లి యోధల. రవి. యేసురాజు. సాంబ శివ. కొసూరి ధనలక్ష్మి, మీ టోకెన్ నెంబర్ 22. ప్రతాప్ కుమార్, కె శివ. రామాచారి బి, మీ టోకెన్ నెంబర్ 12. తిరుమల యాదవ్. రావణ. బిందు అనితి. శివ బుడ్డేపు. సదాశివ. రాజు మార్గం. అభిషేక్. కేతా సదీనబు. భావని దందు. రాజేష్ గౌడు. అర్క దీపిక. మోనికా లిదింది. రాజేష్ కేపల. సుమ 1. మాధవి పుట్ట మాధవి. VS 700. UR సుషస్వి. దివ్య. నరేంద్ర బోగేరప్ప. సుజాత కుమారి. రాము ఎస్. షైక్ ముజాహిద్. కరుణ. రాజీ యషైక్. ప్రభావత్ తిసంగ మౌని. ఎస్ ముంతాజ్ బేగం. ఓకే మ్యాన్. రవివర్మ. కన్నప్ప. యేసు కృప సంపత్ బాబు. కె చిరంజీవి. సదాశివ. నాగిన పిచుక.
గోర్లి లక్ష్మి, దాసరి సూర్య, భాగ్య, ఉప్పులేటి సతీష్, సాయి, కీర్తి, యాదగిరి లింగన్న, సుమాపు, లక్ష్మీ శ్రీను, సుమక రవలై, కోటకొంద్ర గౌడు అనుకుంటా. టోకెన్ నెంబర్ 6. నేను చిట్టీలు రాస్తప్పుడే నేను కనీసం ఇప్పుడు ఒక 2 hours పైన ఉంటుంది. నేను ఇంతసేపు చిట్టీలు రాస్తూ ఉన్నాను. ఆ లోపల మీరు కామెంట్ పెట్టేసినారు, వీడియో మీ దాకా వచ్చింది, మీరు చూసి దానికి నెంబర్ 6 అని మీరు కామెంట్ అయితే పెట్టేసినారు. కాబట్టి మీది కూడా దీంట్లో చిట్టీలకు పడింది. నేను 5:30కే ఎండ్ చేసేసిన చిట్టీలు రాయడము. రాసి ఇప్పటిదాకా మొత్తం పేర్లన్నీ చదివిన, బాగానే టైం పట్టింది. వా అయితేనే లక్కీ పర్సన్ మీరేనో కాదో తెలియాలంటే మరి వేచి చూడండి, ఎవరో తెలుస్తుంది. నేను ఈ చిట్టీలు రాయడం కోసం కొత్త నోట్బుక్ తెచ్చిన. ఒకసారి 2, 3, 4, 5 సార్లు అంటే 10 పేజీలు చింపిన, 10 పేజీలతో చిట్టీలు చేసిన. ఎన్ని చిట్టీలు అయినా కూడా నాకు లెక్క తెలియదు. ఇప్పుడు లెక్కేసి చూస్తా. చూడండి, ఇన్ని చిట్టీలు నేను రాసింది. ఇప్పుడు ఇన్ని చిట్టీలు రాసి ప్రతి ఒక్కటి పేర్లు చదివినా, మళ్ళా ఎంత నెంబర్ పెట్టినారని చదివినా, మళ్ళీ స్క్రీన్ రికార్డ్ పెట్టినా, దాంట్లో చూసి రాసిన, మరి చిట్టీలు కట్ చేసిన, మళ్ళీ మడత పెట్టి వేసిన. మళ్ళీ ఈ వీడియోని ఒక్కొక్క పేరు కాడనే ఒక్కొక్క పేరు ఏడేడ పేరు వస్తుందో ఆడాడ కట్ చేయాలా. చిట్టి ఎవరెవరు టోకెన్ నెంబర్ చెప్తానో ఆడాడ స్క్రీన్ రికార్డ్ సేమ్ రావాలా, నేను చెప్పిన పేరు సేమ్ రావాలా, 2 మ్యాచ్ చేయాలా. ఎడిటింగ్ చేసి కట్ చేసి ఇంతగానో మీ వీడియోని రెడీ చేస్తే ఇంతసేపులు కష్టపడి మీరు జస్ట్ ఒక లైక్ కొట్టి, ఒక సబ్స్క్రైబ్ కొట్టి, బెల్ బటన్ కొట్టడానికి ఎందుకు ఆలోచిస్తున్నారు? ఎప్పుడైనా ఎక్కడైనా మీరు లైక్ కొట్టడం వల్ల మీ డబ్బులు ఏమైనా పోయినాయా? మీకేమైనా నష్టం జరిగిందా? లేదు కదా. కాబట్టి వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ కొట్టి ఒక లైక్ కూడా కొట్టండి. మీకు దానివల్ల జరిగే నష్టం అంటూ ఏమీ లేదు, నాకు లాభం అంటే ఏంటంటే మనకు లైక్లు వస్తే కొంచెం ఫేమస్ అవుతాం. అట్లా అని వీడియో కూడా లైక్ కొట్టినట్ట మీరు ఒక 10 మందికి ఎక్కువ రీచ్ అవుతుంది. నేను ఒక యూట్యూబర్ అని పేరు కూడా వస్తుంది. కాబట్టి వెంటనే ఈ వీడియోకి లైక్ చేయండి, మర్చిపోకండి. మళ్ళా ఇంకొక వీడియోలో కలుద్దాం. ఇంకో వీడియో కూడా చేస్తా, ఏమైనా మళ్ళీ గివ్ అవే పెడితే. ఈసారి అంటూ నేను ఇలా ఇన్ని పేర్లు ఇన్ని చిట్టీలు నేను రాయలేను. ఇప్పుడు తొందరగా అయింది కాబట్టి నేను ఏదో టక్కని రాసేసిన. 100 ఉంటాయేమో అనుకుంటున్నా ఖచ్చితంగా 100 ఉంటాయని. 100 పేర్లు ఎక్స్ట్రానో రాసిన. ఇప్పుడు ఇంతసేపు రీల్ ఇప్పుడు 5K దాకా పోయింది అంతే. ఒకవేళ ఇదే 10K 20K పైన పోయింటే నేను ఎన్ని చిట్టీలు రాయాలా, ఎంతమంది పేర్లు రాయాలా? 1 డేలో నాకు చెప్పడమే సరిపోయేది. కాబట్టి నెక్స్ట్ టైం ఏం చేస్తానంటే 1 నుంచి 1000 వరకు నెంబర్స్ పెడతా. రాసిన నెంబర్ రాయాల్సిన అవసరం లేదు, వేరే నెంబర్ రాయండి. నేను 1 నుంచి 1000 దగ్గర చిట్టీలు రాసి పెడతా. దాంట్లో ఏదో ఒకటి చిట్టి తీస్తా. ఆ ఒక్క చిట్టి పైన ఒక నెంబర్ ఉంటుంది కదా. కాబట్టి మీరు ఒకసారి కామెంట్ సెక్షన్ ఇట్లా చూడండి, స్వైప్ చేసి కింద ఏదైనా నెంబర్ మీరు అనుకున్న నెంబర్ రాసినట్లయితే మీరు వేరే నెంబర్ రాయండి. ఇట్లా 1000 లోపల ఏదో ఒకటి. ఒకవేళ రాసిన నెంబర్నే మళ్ళీ మీరు రాశారంటే ఫస్ట్ ఎవరైతే ఆ నెంబర్ని రాసింటారో వాళ్ళు మాత్రమే ప్రైజ్ గెలుచుకోగలరు నెక్స్ట్ టైం వీడియోలో. ఆ వీడియో చేసేటప్పుడు ముందుగానే కూడా చెప్తాను నేను ఇట్లనే. ఎందుకంటే ఇప్పుడు మీరు రాసినారు కదా, నెక్స్ట్ టైం కూడా రాస్తారని నాకు నమ్మకం ఉంది. కాబట్టి మీకు ముందుగానే చెప్తున్నా జాగ్రత్తగా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. బాయ్ బాయ్. చిట్టి ఎవరికి తగులుతుందో తెరిచి చూద్దాం. అన్నీ ఇంకా డబ్బాలు వేసి పెడతా. 1 112 చిట్టీలున్నాయి. 2 కరుచుకుంటాయి నాకు అనిపిస్తే ఇట్లా దగ్గరికి మడుపుతా. పెంచు మీద వేపుకున్న శనగలు మిక్సర్ జార్లో వేసి
కాస్తంత చింతకారం తీసి అది కూడా దాంట్లోనే వేసి కొన్ని మిరపకాయలు తీసుకొని వేయించినవి దాన్ని కూడా దాంట్లోకే వేసి కాస్తంత జీలకర్ర దాంట్లోకి వేసి కొన్ని దానికి తగినంత నీళ్లు పోయాలి. ఈ కారంలోకి వెల్లుల్లిపాయలు కూడా వేయాలి. మా ఇంట్లో ప్రస్తుతానికి లేవు కాబట్టి వేస్తలేం, మీరు వేసుకుంటే బాగుంటుంది. రుచికరమైన చింతకారము ఉడుకు పువ్వులు వేసుకొని తినడమే. ఇక్కడ కనిపిస్తున్న చింతకారంలో కొన్ని వేరుశెనగలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర వేసి చేయబడింది. ఇది మనకు కేవలం 1 రోజు లేదా 2 రోజులు మాత్రమే తినడానికి వస్తుంది. 3వ రోజు కొంచెం పాసిపోయిన వాసన వస్తుంది, కొంచెం బాగోదు, అంతగా బాగోదు. ఇది కేవలం శనగలు వేసినామంటే చింతకారంలోకి 2 రోజుల లోపడే తినాలి, కానీ 2 రోజుల తర్వాత తినడం కుదరదు. ఇప్పుడు డబ్బాలకు మా అమ్మ నింపేస్తుంది. ఆ డబ్బా నిండుగా మీకు పెట్టిస్తా. నేను చెప్పినాను కదా, ఈ చింతకారంని మీరు తీసుకొని కొన్ని వేరుశెనగలు, పచ్చిమిరపకాయలు వేపుకొని మీరు మిక్సీ పట్టుకొని తిన్నారంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. మ్యాటర్ ఏంటంటే, మనము శనగలేసి మిరపకాయలు వేసి చేసుకున్నామంటే అది కేవలం 2 రోజులకు మాత్రమే బాగుంటుంది తినడానికి. మీరు డబ్బా పూర్తిగా చేయాల్సిన అవసరం లేదు. మీకు ఎప్పుడెప్పుడు చింతకారం తినాలనిపిస్తుందో అప్పుడు కొంచెం కొంచెం తీసుకొని కొంచెం కొంచెం చేసుకొని ఆ రోజే తినేయండి. ఇక విషయానికి వస్తే, కేవలం మిరపకాయలు వేయించి ఆ మిరపకాయల్లోకి కొంచెం ఈ చింతపండు తీసుకొని మిక్సీ పెట్టుకొని తిన్నట్లయితే ఒక వారం దాకా తినొచ్చండి. సూపర్గా ఉంటుంది. ఈ డబ్బాలో ఉన్న చింతకారం మీరు అలాగే పెట్టారంటే 1 సంవత్సరం కాదు 2 సంవత్సరాల దాకా కూడా వస్తుంది. మనం అందరి పేర్లు రాసి ఈ డబ్బాలో చిట్టీలు వేసేసాం. దీన్నైతే బాగా కలుపుతున్నాం. ఆ లక్కీ పర్సన్ ఎవరో ఇప్పుడు తేల్చుకుందాం. మా అమ్మకైతే కళ్ళగంతలు కట్టేసిన. ఇప్పుడు చిట్టి తీస్తుంది. ఈ వీడియో మాత్రం ఎక్కడ ఎడిటింగ్ ఉండదు, కట్టు ఉండదు. చిట్టి తీసి ఓపెన్ చేసేంత వరకు మా అమ్మ ఇప్పుడు దీన్ని తీస్తుంది. ఒక కళ్ళగంతలు కట్టేసినాం. రామా, ఇప్పుడు దీంట్లోకి వెళ్ళి ఒక చిట్టి తీస్తుంది. కలిపినాం చూడండి, కలుపుతూనే ఉన్నా. చిట్టి తీస్తుంది. ఎవరి పేరు వస్తే వాళ్ళకే. ఎవరు ఫీల్ కావకండి. మళ్ళీ నేను ఏమైనా వేరే వెరైటీస్ పెడతానే ఉంటాను. ఎవరికో ఒకటి తగులుతూనే ఉంటుంది. ఇప్పుడు ఎవరికి రాసిందో చూద్దాం. తీమా, ఏదో ఒక చిట్టిది డబ్బా. ఇది లోన ఒకటే చిట్టే తీయాలా, ఒకటి మాత్రమేది. ఒకటే తీసింది మా అమ్మ. ఇంకా దీన్ని ముచ్చి పెడదాం. ఎవరనే చూపిస్తా. లక్కీ పర్సన్ చూద్దామా. బట్ట దీమా. ఇంకా లక్కీ పర్సన్ యేసురాజు. వాళ్ళ లక్కీ నెంబర్ 5. ఇప్పుడు కమెంట్ సెక్షన్లోకి వెళ్ళి యేసురాజు అన్నతో మెసేజ్ చేసి వాళ్ళది ఏ ఊరు, ఎక్కడ అడ్రస్ కనుక్కొని చింతకారం వాళ్ళ ఇంటికి పంపిద్దాం. ఓకే. శనగలేసింది మంచి టేస్టు, ఉత్తమిరపకాయలు వేసింది కొంచెం తక్కువ టేస్టు ఉంటుంది అనుకున్నా, కానీ కొంచెం వెరైటీగా ఉంది. శనగలేసిన టేస్టు ఆ టేస్ట్ వేరేనే ఉంది. శనగ లేకుండా ఉత్త పచ్చిమిరపకాయలు వేసిన టేస్టు ఈ టేస్ట్ వేరేనే ఉంది. కానీ 2 టేస్టులు భలేగా ఉన్నాయి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ ఛానల్లో కొత్త వీడియోస్ వస్తూనే ఉంటాయి. అవన్నీ మీరు చూడాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.